ప్రొద్దున్నే రోజు మీరంతా టీ తాగుతారు కదా, ఇది మన ఎనర్జీని పెంచుతుంది, రోజుని కిక్ స్టార్ట్ చేయడానికి మంచి పద్ధతి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మన హార్ట్ హెల్త్ని, మెదడుని ఆరోగ్యకరంగా ఉంచుతుంది మరియు క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది. మనం చాలా కామన్గా అల్లం, ఇలాచి కూడా టీలో కలుపుకుంటాం. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్టమక్ బ్లోటింగ్ని కూడా తగ్గిస్తుంది. టీలో పుష్కలంగా ఉండే మినరల్స్ కొలెస్ట్రాల్ని తగ్గించి ఒబెసిటీని కూడా రాకుండా చేస్తుంది. దీంట్లో మనం రెగ్యులర్గా వేసుకునే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క మన ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. చాలా మంది అడుగుతుంటారు టీ వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అని. హోల్ మిల్క్, షుగర్ కలుపుకొని తాగుతూ ఉంటారు టీని. దీనివల్ల క్యాలరీ ఇంటేక్ పెరిగి ఊబకాయానికి దారి తీయవచ్చు. ఈ ఎక్సెసివ్ షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత టీ తాగినట్టయితే అందులో ఉండే టానిన్స్ ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గించి రక్తహీనత కలిగించవచ్చు. అందుకే టీని కూడా మితంగా, తక్కువ షుగరు, లో ఫ్యాట్ మిల్క్తో తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది.